ఆంధ్రుల ఆర్థిక రాజధాని విశాఖపట్నం. మీ నియోజకవర్గం ఆంధ్రుల రాజధాని, ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కోతవేటు దూరంలోనే ఉంది. కానీ అభివృద్ధి అంతగా ఆశించిన విధంగా జరగలేదు. దానికి మీ ఏమై అయి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అంటే కారణాలు ఏమై ఉండొచ్చు? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పేరుంది, శాశ్వతంగా పేరుంది, వెనుకబడిన జిల్లా అని. అయితే వెనుకబడిన జిల్లా అని శాశ్వతంగా పేరు ఉండడానికి కారణం వెనుకబాటుతనంతో నిజంగా ఉన్నామా, లేక వెనుకకి నెట్టేయబడినటువంటి విధానంలో ఉన్నామా అనేది ఈరోజు మేము ఆలోచించాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షపాతం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా పడదు. అవును, నిజం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నదులు, నదీ పరివాహక ప్రాంతాలు బహుశా కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, దానికి కూడా అప్లాండ్ ఏరియాస్ ఉంటాయి. అవును. కానీ మా జిల్లాలో నాగావళి ఉంది, వంశధార ఉంది, బాహుదా ఉంది, మహేంద్రతనయ ఉంది, చాలా ఉన్నాయి. అవును. అయితే ఆ వనరులు మేము సద్వినియోగం చేసుకునే దాంట్లో కొంత వెనుకబడ్డామనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో నేను మొన్న ఒకసారి రివ్యూకి మేము కూర్చున్నప్పుడు నేను అంతా పరిశీలన చేస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే మా బొబ్బుల ఎస్టేటు, విజయనగరం ఎస్టేటు, ఆ టైంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు కూడా మేము సాగు చేసుకుంటున్నాం తప్ప భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈరోజు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకి కలిపి ఒక 2,000 కోట్ల రూపాయలు కానీ మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. వంశధార కావచ్చు, నాగావళి రీమోడరైజేషన్ కావచ్చు, వంశధార రీమోడరేషన్ కావచ్చు, వంశధార ఎక్స్టెన్షన్ ఆఫ్ కెనాల్ కావచ్చు, అట్లానే బాహుదా మీద కావచ్చు, అట్లానే మహేంద్రతనయ పైన కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడెక్కడైతే ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి కూడా ఈరోజు శిథిలావస్థలో ఉంటే వాటి పునర్నిర్మాణం కూడా అవసరమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అవును. వాటన్నిటిని కలిపి నేను చెప్తుంది. అవును. అట్లానే మా దగ్గర ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణా జిల్లా, వేరాజ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలువల సిస్టమ్ ఎంతైతే ఉందో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయింది. దానికి సపరేట్గా కార్యాలయాలు కూడా ఉంటాయి, దానికి ఇంజనీర్లు ఉంటారు, ఏఐ ఉంటాడు, డిఈలు ఉంటారు, ఈఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. సో వేరే మా దగ్గర ఓన్లీ ఫీల్డ్ కెనాల్స్, కాలువలే తప్ప డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అవును. దానికి మాకు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా న్యాచురల్ ట్రిబ్యూటరీ ద్వారానే మాకు ఉంటుంది. ఆ సిస్టమ్ కింద కూడా మాకు కొంత ప్రాంతం, కొంత వ్యవసాయం చేసుకోవడానికి కొంత ఆయకట్టు కూడా ఉంది. సో మీ ప్రాంతంలో మీలాగా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా మార్చే అవకాశం ఉంది అని, ఆ విధంగా మీరు చంద్రబాబు గారి దగ్గరికి ఒక ప్రపోజల్గా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఏమైనా ఉన్నారా? తప్పనిసరిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. అవును. అందులో శ్రీకాకుళం జిల్లాలో 975 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వంశధార కావచ్చు, ఆఫ్షోర్ రిజర్వాయర్ కావచ్చు, అలానే నారాయణపురం రీమోడరేషన్కి 121 కోట్ల రూపాయలు జేకా ఫండ్స్ నుంచి ఇచ్చాం. చాలా కార్యక్రమాలు తీసుకెళ్ళాం. అలానే వంశధార, బాహుదా అనుసంధానానికి కూడా 6,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశలో ప్రభుత్వం మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో నాగావళి, వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఉంది. అలానే వంశధార ఇంకొక 7% పనులు పూర్తి చేస్తే వంశధార పూర్తిగా ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే పరిస్థితులకు వస్తున్నాం.
అలానే ఈరోజు వంశధార పైన ఏదైతే కాటగడ దగ్గర కట్టాల్సినటువంటి నేరేడు బ్యారేజ్ నిర్మించాలి, ఇప్పటికీ ఒరిస్సా వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఉండడం వలన లిఫ్టుల ద్వారా నీటిని తోడి వంశధార రిజర్వాయర్లో పెట్టి నీరు నింపాలనేటువంటి కార్యక్రమం ఉంది. అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అలానే ఆఫ్ షోర్ పనులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ₹1 పని కూడా ఆఫ్ షోర్లో నిధులు ఆ రోజు మేము 455 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి 30% పనులు పూర్తి చేసాం. మిగిలిన పనులు ₹3 పనులు కూడా చేయాల. వంశధార ఆ రోజు మేము ఏదైతే 2019 నాటికి 92% పూర్తి చేశామో అదే అలానే ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. నారాయణపురం రీమోడరైజేషన్ 121 కోట్లు మంజూరు చేసి మేము పరిపాలనలో ఉన్న కాలంలోనే 12 కోట్ల రూపాయల పనులు అయితే తర్వాత ₹1 పనులు కూడా జరగల, ముందుకు పోలా. నాగావళి వంశధార అనుసంధానం కాలువ పనులు ఆ రోజు మేము 67% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1% పని కూడా కాల. అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే సుమారు అదే చెప్పాను. ఈరోజు ఈ బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాలో 2000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయిపోతాయి. అద్భుతం అండి. ఇది కాకుండా ఇంకప్పుడు గతంలో వంశధార బాహుదా నది, ఎందుకంటే వంశధార బాహుదా నది అనుసంధానం చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి కోరిక నదులు అనుసంధానం చేయాలని. కానీ ఆ కోరికని అమలు జరిపింది చంద్రబాబు నాయుడు గారి దేశంలో. ప్రజల కోరిక కూడా అదే. ప్రజల కోరిక అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి కోరిక అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అంటే ఏదైతే ఆ రోజు పట్టిసీమను నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఆయకట్టుకి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాం. అక్కడ 100 TMCలు నీటిని ఆదా చేసి ఆ నీటిని రాయలసీమకి 126 TMCలు నీటిని తరలించాం. తద్వారా ఆ రోజు పులివెందులో కూడా చీనీ తోటలు పండాయనంటే కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి చొరవ. అయితే దాన్ని రాజకీయ కక్షతో చీనీ తోటలు కూడా నరికించినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు పోలవరాన్ని వంశధార వరకు కూడా అనుసంధానం చేసే ప్రక్రియ ఉంది. ఈరోజు పోలవరంలో ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం ఈరోజు నడుస్తూ ఉంది. దానిపైన కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంటే నదులు అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో సస్యశ్యామలం చేయాలి.